పాదయాత్రలు కావచ్చు, రకరకాల పోరాటాలు ఇవన్నీ కూడా ప్రజల ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ఉద్యమకారుల ముసుగు తొడుక్కొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం, చివరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి ఓటేయాలన్న ఆలోచన ఉంటుంది. కొట్లాడేటప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఓటు ఓసారి ఇటు వస్తే ప్రయోజనం ఉంటుంది కదా అని. అందుకే ఈరోజు రావడానికి ఉపయోగపడ్డారు. దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి. మళ్ళోసారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. సమస్యల ప్రాతిపదికన ప్రభుత్వం మంచి చేస్తే మంచానండి. నేను మా పార్టీ మీటింగ్లో చెప్పిన, చెడును చెవులో చెప్పాలి, మంచిని మైకులో చెప్పాలి అని. మీరు చెడును చెవులో చెప్పకపోయినా నవతెలంగాణలో రాసినా కూడా మాకు చేరుతుంది. మీరు రాసింది తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఉంటే అట్లాంటి విషయాలు ఏమన్నా ఉన్నా మేము తప్పకుండా ఈ ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సహకారము అన్ని రకాలుగా ఉండాలి. మనం కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. దున్నేవాడికి భూమి అనే కమ్యూనిస్టు నిదానాన్ని కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలతోని ప్రజలకు చేరువైంది. పేదవాడికి ఇల్లు లేదన్నా, పేదవాడికి బుక్కడి బువ్వ పెట్టాలన్న కమ్యూనిస్ట్ ఆలోచనని కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఆలోచన మీది, పోరాటం మీది, అమలు చేసే బాధ్యత మాది. కృషి మీది, అధికారం మాది. మీ సహకారం ఇదే విధంగా కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా. ముఖ్యమంత్రి గారికి ఎంతో విలువైన సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఒక స్పెషల్ తీసుకొచ్చాం. ఆ స్పెషల్ని ముఖ్యమంత్రి గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. బలంగా చేసినట్టు ప్యాక్. ముఖ్యమంత్రి గారికి ఇతర అతిథులకి అది మెమంటోలు బహిష్కరిస్తారు. ముఖ్యమంత్రి గారికి సీజీఎం ప్రభాకర్ గారు మెమెంటో అందజేస్తారు. అట్లా ఈ శాల్వా సన్మానించి మెమెంటో అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎడిటర్ రాంపల్ రమేష్ గారు మెమెంటో ఇస్తారు. థ్యాంక్ యూ సార్. మేడం ప్రియాంక గారికి సలీమా గారు వచ్చి మెమెంటో అందజేస్తారు. సలీమా గారు. తర్వాత బివి రాఘుల్ గారికి లింగారెడ్డి గారు మెమెంటో అందజేస్తారు. ఇక్కడ రాఘుల్ గారు. ప్రియాంక గారికి సలీమా. రాఘుల్ గారికి లింగారెడ్డి గారు మెమెంటో అందజేస్తారు. వేం నరేందర్ రెడ్డి సార్కి రఘు మెమెంటో అందజేస్తారు. జాన్వేస్లీ గారికి వేణుమాధవ్ గారు మెమెంటో అందజేస్తారు.
జూలకంఠ రంగారెడ్డి గారికి బసవపున్నయ్య మెమెంటో అందజేస్తారు. తమ్మినేని గారికి వెంకటేష్ అంటే నేను. నవ తెలంగాణ ఆర్టిస్టు భాస్కర్ గారు సీఎం గారికి ఒక ఫోటో బహిష్కరిస్తారు. భాస్కర్